రాశిఫలాలు చూపిస్తూ ఉంటే ఇక మీనా బాలు ఇద్దరు బాగా గొడవ పడుతూ ఉంటారు. వాళ్ళ బామ్మగారు అయితే మాత్రం అరే మీరు కాసేపు ఆగండర్రా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏంటి ఆగేది, తోటు పెట్టుకుంటే ఇక జీవితాంతం అడిగిపోలే అన్నట్టుగా గొడవ పడుతూ ఉంటాడు బాలు. మీరు మాత్రం ఏమన్నా తక్కువ, కాస్త నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. నువ్వు ఇక మౌనవ్రతం చేస్తే మరీ మంచిది, నేను చల్లగా బీరు తాగినంత హ్యాపీగా ఫీల్ అవుతా అంటూ ఉంటాడు బాలు. ఇలా గిల్లి గజ్జాలతో వాళ్ళ పంచాంగం ముగుస్తుంది. అయితే ఫైనల్గా ఏం పరిష్కారం చేసుకుంటే వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారు పంతులు గారు అంటే, వీళ్ళిద్దరికీ సంతాన యోగం కూడా ఉంది. అయితే చిన్న చిన్న మనస్పర్ధల వల్ల విడాకుల దాకా వెళ్ళే ప్రమాదం కూడా ఉంది. అందుకని వీళ్ళు కాస్త శాంతి పూజలు చేయించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అంటాడు పంతులు గారు. శాంతి పూజలు అంటే ఏ పూజలు చేసుకోవాలి పంతులు గారు చెప్పండి కాస్త అంటే, దక్షిణామూర్తికి అలాగే దుర్గాదేవికి శాంతి పూజలు చేసుకుంటే కాస్త ఉపశమనం కలిగే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్య మంచి అనుబంధం కుదురుతుంది అని చెప్తాడు పంతులు గారు. సరే పంతులు గారు అని చెప్పేసి అంటూ ఇక బామ్మగారు అయితే పంతులు గారికి మీనా చేత దక్షిణ తాంబూలం ఇచ్చి పంపిస్తూ ఉంటుంది. ఇక రోహిణి వేసిన ప్లాన్ ప్రకారం అయితే మాత్రం పెద్ద పార్లరే ఓపెన్ చేస్తుంది. ప్రభా దానికి ముఖ్య అతిథిగా పాల్గొంటుంది. ఇంట్లో వాళ్ళందరినీ అలాగే మీనాక్షి వాళ్ళ ఆయన్ని అందరినీ తీసుకుని పార్లర్ ఓపెనింగ్కి వెళ్తుంది. ఇక అక్కడైతే మాత్రం రోహిణి పేరుకే పార్లర్ కానీ ఇదేం పెద్ద బ్రోకర్ కంపెనీ లాగా పెట్టావేంటి అని చెప్పేసి అంటే, అలాంటి దాని మీద ఇప్పుడు డబ్బులు బాగా వస్తున్నాయి నీకేం తెలుసు అంటూ ఉండగానే ప్రభా వస్తూ ఉండటం చూసి షాపు అని చెప్పేసి అంటుంది రోహిణి. అలా అంటంతో సరే అని చెప్పేసి ఇక వాళ్ళు లోపలికి రాండి అంకుల్, రండి అత్తయ్య గారు అంటూ వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని వాళ్ళిద్దరిని బలిచ్చే మేకల్లాగా వాళ్ళిద్దరికీ చెరొక పూలమాల మెల్లో వేస్తుంది. ఆహా, బలి పోయే ముందు మేకలకి పూలమాలను అలంకరించినట్టు మీ అత్తయ్య మామయ్యకి బలి అలంకరించావే అనుకుంటుంది రోహిణి వాళ్ళ ఫ్రెండ్. ఓపెన్ చేయండి అత్తయ్య అంటే, అమ్మ ఈ విషయం మీ నాన్నగారికి చెప్పావా అంటే, కూతురు నాన్న కనికరం లేకుండా కనీసం కూతురు ఇష్టాలు తీర్చాలన్న ఇది కూడా లేకుండా కనీసం నేను ఏం చేస్తున్నాను ఎక్కడున్నానో పట్టించుకుని ఆయనకి నా గురించి చెప్పాల్సిన అవసరం లేదు అత్తయ్య గారు. నేను స్వశక్తి మీద ఎదిగి ఆయన ముందు ప్రూవ్ చేసుకోవాలి అంటూ ఏవో కళ్ళబొల్లి మాటలు చెప్తుంది. అయితే ఇంత ఖర్చు పెట్టి ఇంత చేసి మమ్మల్ని ముఖ్య అతిథిగా పిలవటం ఏంటమ్మా అని చెప్పేసి అంటాడు వాళ్ళ మామయ్య గారు. పర్వాలేదు, మీరే నా కుటుంబ సభ్యులు, మీరే నా తల్లిదండ్రులు అంటూ వాళ్ళని ఇంకొంచెం ఆకాశానికి ఎత్తుతుంది. ఇక అలా ప్రభావతిని పార్లర్ ఓపెన్ చేయమనగానే ఓపెన్ చేస్తుంది. అక్కడ ప్రభా పేరు ఉండడంతో ఇదేంటమ్మా నువ్వు ఇంత ఖర్చు పెట్టి ఎంత చేసుకొని మీ అత్తయ్య పేరు పెట్టావేంటి అని చెప్పేసి అంటే, పర్వాలేదు నాకు అన్నదల్లి అసమంటది, నా కుటుంబ సభ్యులందరూ నాతో ఉండి నా చేత ఈ వ్యాపారం మొదలుపెట్టించారన్న తృప్తి ఉంటుంది నాకు అని చెప్పేసి అంటుంది. ముందుగానే జాగ్రత్తగా ఎప్పుడైనా రైడింగ్ జరిగితే ఆమెను బుక్ చేయొచ్చన్న ఉద్దేశంతో ఆమె పేరు పెట్టింది. ఇదేమన్నా తక్కువగా, అబ్బా ఎంత బాగా దొరికింది నీకు మేకపిల్లలాగా మీ అత్తయ్య అనుకుంటుంది రోహిణి వాళ్ళ ఫ్రెండ్. అవునులే, 10 లక్షలు ఇచ్చి పెట్టుబడి పెడితే పేరేంటి ఊరు కూడా మారుస్తారు, దండలేంటి దరహాసాలు కూడా చేస్తారు అంటూ మనసులోనే తిట్టుకుంటూ ఉంటుంది ఇక మీనాక్షి. అదంతా చూసి కొంచెం అనుమానం వచ్చి, ఏంటి ఇదంతా ప్రభ అంటే, ఆ అమ్మాయి అభిమానం అండి, అంతకుమించి ఏమీ లేదు. సరే రండి లోపటంతా చూదురుగానంటూ ప్రభా వాళ్ళని తీసుకెళ్ళి లోపటంతా చూపిస్తూ ఉంటుంది. ఇక ప్రభా మూడో కొడుకైన రవి హోటల్ మేనేజ్మెంట్లో పర్ఫెక్ట్గా సెటిల్ అవడానికి చూస్తూ ఉంటాడు. తను చేసే వంటలకి ఏ వంకలు లేకుండా చాలా బాగా చేస్తూ ఉంటాడు. అయితే తనకు అనుకోకుండా మినిస్టర్ కూతురు దగ్గర నుంచి ఒక ఆర్డర్ వస్తుంది. నాకు ఇది డిన్నర్ టైం కాదు, అలాగే స్నాక్స్ టైం కాదు, అలాగే టిఫిన్ టైం కాదు, కానీ నాకు ఈ ఆకలి మాత్రం దంచి కొడుతూ ఉంటుంది. క్షణాల్లో నాకు చాలా టేస్టీగా ఏ వంటకం చేసి పంపిస్తారో నాకైతే తెలియదు, కానీ బాగా రుచిగా ఉండాలి వంటకం అని చెప్తుంది. ఇక నాకు వదిలేయండి మేడం, నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి ఇక రవి అయితే మాత్రం ఒక మంచి వంటకం చేసి ఆ అమ్మాయికి పార్సల్ పంపిస్తాడు. అలా వాళ్ళిద్దరు కొంచెంసేపు ఫోన్లో మాట్లాడుకుంటారు. ఇది వాళ్ళిద్దరు ఫస్ట్ కలయిక అన్నట్టుగా గ్రేట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది సన్నివేశం కూడా. అలాగనే ఇక మీనా బాలు చేత అయితే మాత్రం దక్షిణామూర్తికి పూజ చేయించాలన్న ఉద్దేశంతో బామ్మగారు దక్షిణామూర్తి దగ్గరికి తీసుకుని వెళ్తారు మీనాని బాలుని. అరే బడుద్దాయి, కూర్చొని ప్రశాంతంగా పూజ చేయి, భగవంతుడి అనుగ్రహం ఉంటే అన్నీ సాధించవచ్చురా, భగవంతుడి అనుగ్రహం లేకపోతే ఎంత సాధిస్తున్నా వేస్టే అని చెప్తూ ఉంటుంది. ఏంటి బామ్మ, నా చిన్నతనం నుంచి 5 ఏళ్ల కొడుకు అప్పటి నుంచి నన్ను వదిలేసి అనాథగా వదిలేసేది, నన్ను ఎవరైనా పట్టించుకున్నారా? అప్పుడు భగవంతుడు ఎవరిని వచ్చి పట్టించుకున్నాడా? నా దృష్టిలో భగవంతుడు అనేవాడు ఉన్నాడు అంటే అది నువ్వే. నా చిన్నతనం నుంచి కాస్త ప్రేమ పంచావు అంటే అది నువ్వే. నీకు తప్ప నేను ఎవరికి మొక్కాల్సిన అవసరం లేదు, ఎవరికి దండాలు పెట్టి దాసోహం అనాల్సిన అవసరం అంతకంటే లేదు. అది కాదురా, చెప్తే విను ఒకసారి అని చెప్పేసి అంటూ
పూజ మీద బలవంతంగా కూర్చోబెడుతుంది బామ్మగారు. అలా కూర్చున్న బాలు మధ్యలో లేచిపోబోతూ ఉంటే, అలా కాదురా అంటూ ఉండగానే మీనా ఏమండి అని చెప్పి పైకి లేకపోతే జారి కింద పడబోతూ ఉంటుంది. అలా కింద పడబోతున్న మీనాని ఒక్కసారిగా బాలు వచ్చి పట్టేసుకుంటాడు. అలా పట్టుకున్నప్పుడు వాళ్ళిద్దరూ చూపులు కలుస్తూ ఉంటాయి. అలా వాళ్ళిద్దరు చూపులు కలవటం చూసిన బామ్మగారు, అలా అక్కడున్న పని మనిషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎలాగైనా సరే వీళ్ళిద్దరూ ఒక్కటైతే ఇక ఎలాంటి సమస్యలు ఉండవు, వీళ్ళకంటూ ఒక చిన్న నలుసు పుడితే ఇంకా సంతోషం, ఇంకా జీవితాంతం కలిసిమెలిసి ఉంటారన్న నమ్మకం నాకు వస్తూ ఉంటుంది. అలాగే దుర్గమ్మ తల్లికి కూడా వీళ్ళిద్దరి చేత పూజలు చేపించాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది బాలు వాళ్ళ నాయనమ్మ. మనోజ్కి అలాగనే రోహిణికి అయితే మాత్రం కాసేపు ఏకాంతాన్ని కల్పిస్తారు. అలా పార్లర్ మొత్తం తిరిగి చూస్తూ ఉన్న సమయంలో మీరు నాకేం కంగ్రాట్స్ చెప్పరా అని చెప్పేసి అంటే, నీకు కాకపోతే ఎవరో చెప్తాను, చాలా ధైర్యంగా ఎంతో ఉత్సాహంతో ఈ పార్లర్ ఓపెన్ చేసావు, దినదిన అభివృద్ధితో మంచి విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను అంటూ మనోజ్ రోహిణికి నోట్లో కేక్ తినిపిస్తూ ఉంటాడు. అలాగే మనోజ్ వంక ఓరగా చూస్తూ ఉంటుంది రోహిణి కూడా కేక్ తినిపిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ అంతా అన్యోన్యంగా సాన్నిహిత్యంగా ఉన్న సమయంలో ఇక ప్రభా మీనాక్షి వాళ్ళు వస్తారు. అరే రే అంటంతో ఏంటి ఆంటీ అంటుంది రోహిణి. అంటంతో ఏంటి డిస్టర్బ్ చేసామా అంటే, అబ్బే అదేం లేదు ఆంటీ, కంగ్రాట్స్ చెప్తున్నాడు మనోజ్ అంతే అని చెప్పి అంటుంది. సరే నేను ఇక ఆఫీస్ టైం ఉంది వెళ్ళొస్తాను, నాకు ఇవాళ ఫస్ట్ డే కదా జాయినింగ్ ఆర్డర్, అందుకని వెళ్తున్నాను అని చెప్పేసి అక్కడి నుంచి మనోజ్ వెళ్ళిపోతాడు. ఇక పార్లర్ అంతా చూస్తూ రోహిణిని పొగుడుతూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇదంతా చూస్తుంటే ఏదో డ్రామా లాగా ఉంది వదిన, నాకు నువ్వెందుకో కనిపెట్టలేకపోతున్నావు అనిపిస్తుంది, నీ అంత పిచ్చిది ఈ లోకంలో ఇంకొకటి ఉండదు, ఎవరిని మెచ్చుకోవాలో ఎవరిని తప్పు పట్టాలో కూడా అర్థం కాకుండా నీ ఊహల్లో నువ్వు తేలిపోతూ ఉంటావు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మీనాక్షి. అయితే బాలు ఎక్కడ ఏం చేస్తున్నాడు అంటే, ఎదవై ఎక్కడ ఏడుస్తున్నాడో ఎవడో తెలుసు, తానా అంటే తందానా అనే పెళ్ళాం ఒకటి దొందే గంతకు దగ్గ బొంతలు, ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు ఇంత హ్యాపీ మూమెంట్లో వాళ్ళ గురించి అవసరం మనకు అని చెప్పేసి అంటూ వాళ్ళ గురించి అసలు మాటే ఎత్తనివ్వదు ఇక ప్రభావాలు. ఆయన అయితే మాత్రం ఇంకా మొహం ముడుచుకొని మెదలకుండా ఊరుకుంటాడు. కథ చెబుతా కన్నా వింటావా నాన్న, నీ ఇల్లే రాజ్యం అంట, మీ నాన్నే రాజంట, మీ అమ్మే రానంట, నువ్వే యువరాజంట, కథ చెబుతా నాన్న ఊం కొడతావా కన్నా, మీ అమ్మే తోటంట, మీ నాన్నే మాలంట, నీ నవ్వులే చిలుకులంట, నీ పలుకులే పంచదారలంట, కథ చెబుతా కన్నా నిన్ను జోకొడతా నాన్న, ఆకాశమే మీ అమ్మంట, ఆ చంద్రుడే మీ నాన్నంట, చుక్కలే నీ నేస్తాలంట, వెన్నెలే నీ ఇల్లంట, అందమైనది మా బడి ఆనందాల నిలయం, మంచిని నేర్పే మా బడి, వంచన మాపే మా గుడి, మన్మతల పంచే మా బడి, సమతను పెంచే సాగుబడి, విద్యను ఒసగే మాబడి, విలువను పెంచే మాబడి, క్రమశిక్షణలో మాబడి, ఉత్తమ ఫలితాల ఒరవడి, మహోత్తలను మాబడి, మానవతల నారుమడి, సౌశల్యం మాబడి, సౌందర్యాల మాబడి, ఉత్తమ బోధనే పెట్టుబడి, అత్యుత్తమ పౌరులే రాబడి, చిరునవ్వుల చిన్నారి బడి, సిరిమువ్వల పొన్నారి బడి, ఆటల పాటల మాబడి, ఎన్నడూ మరువని మాబడి, అడవిలో జీవిస్తున్న ప్రాణుల నైపుణ్యాన్ని పరిశీలించి ప్రతి పౌర్ణమి రోజున ఉత్తమ నైపుణ్యం చూపించిన ప్రాణులకు బిరుదు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు మృగరాజు సింహం ప్రకటించింది. ఆ అడవిలో నది ఒడ్డున ఒక పుట్టలో పాములు కుటుంబం నివసించేది. అటుగా వచ్చే చేపలను, కప్పలను, ఎలుకలను పట్టుకొని తింటూ పుట్టలోకి వెళ్ళి నివసించేవి. సింహరాజు ప్రకటన విన్న పాములు కుటుంబం అంతా సంతోషంతో బుస్సుమంటూ ఎగిరింది. పాము పుట్ట తయారు చేయడంలో తమకున్న నైపుణ్యాన్ని రాజుగారు గుర్తించి పౌర్ణమి రోజున బిరుదు తమకే వస్తుందన్న ఆశతో ఉన్నాయి. పౌర్ణమి రానే వచ్చింది. ఆ పుట్టలో నివసిస్తున్న పాములు కుటుంబం రాజు దర్బారుకు వెళ్ళింది. పిచ్చుకలు కట్టిన పిచ్చుక గూడు ఉత్తమ నైపుణ్యం కలిగిన బిరుదు ఇస్తున్నట్లు ప్రకటించింది సింహం. ఆ తీర్పు విన్న పాముల కుటుంబం బస్సుమంటూ కోపంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. మరుసటి రోజు చెట్లను పరిశీలించి అందంగా ఉన్న
పిచ్చుక గూళ్ళను చూడగానే రాజుగారి నిర్ణయంలో పొరపాటు లేదని గ్రహించింది. అడవిలో ఉంటూ ఇంతవరకు తాము ఇంతటి నైపుణ్యం కలిగిన పిచ్చుక గూడును గమనించకపోవటం తమ పొరపాటని తెలుసుకుంది. మరుసటి పౌర్ణమికి పాముల కుటుంబం ఆశతో వెళ్ళింది. తమ పుట్టకి ఇవ్వకుండా వేరొక పుట్టకి ఇవ్వటం ఆ పాముల కుటుంబం మరలా కోపంతో వెనక్కి తిరిగి వెళ్ళింది. బిరుదు పొందిన పుట్టను చూసి ఆశ్చర్యపోయింది. చాలా అద్భుతంగా ఉంది. అది రాజుగారి తీర్పులో తప్పు లేదని, సరైన తీర్పు వస్తుందని గ్రహించాయి. అడవిలో ఎన్నో రకాల ప్రాణులు తమకన్నా అద్భుతమైన నైపుణ్యంతో ఉన్నాయని తెలుసుకున్నాయి. ఆ విషయాన్ని ఇంతకాలం గుర్తించకుండా పొరపాటు చేశామనుకున్నాయి. అయితే రాజు ఉత్తమ నైపుణ్యం బిరుదు ఇచ్చిన పుట్ట పాముల పుట్ట కాదు, చెద పురుగులు కట్టిన పుట్ట. నాటి నుంచి అడవిలోని అందాలను చూడాలని పాముల కుటుంబం నిర్ణయించుకొని అడవంతా కూడా ఎన్నెన్ని అద్భుతాలు ఉన్నాయో చూడసాగింది. ఈ అందాలు చూసిన తర్వాత ఏది కడితే తమకు ఉత్తమ బహుమతి వస్తుందో అని ఆలోచించి ఆ విధంగా మూడోసారి ఉత్తమ బహుమతిని పొందాయి పాములు. ఒకచోటుంటే అదే లోకం అనుకుంటే సరికాదు కదా ఏ విషయంలో అయినా.